హాయ్ అందరికీ వెల్కమ్ టు సూర్య కిచెన్. నేను మీ సూర్య. ఈరోజు నేను క్యాప్సికమ్ టమాటా రైస్ ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను. చూసి ట్రై చేయండి. మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళాలనుకోండి, వంట చేసుకునే టైం ఉండదు. అప్పుడు అనుకుంటాం అన్నమాట, అబ్బా టైం అయిపోతుంది, వంట చేసుకునే టైమే లేదే అనేసి అనుకుంటాం కదా. అలాంటప్పుడు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. అదే కాకుండా ఇప్పుడు చాలామందికి అసిడిటీ ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. అలాంటి వాళ్ళకి ఇది తినడానికి, బిర్యానీలు అవి తినడానికి భయపడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇది చేసుకుని తినండి. చాలా లైట్గా కూరలు వేసుకోకుండా పెరుగు పచ్చడితో తినండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఎలా చేయాలో చేసి చూపించేస్తున్నాను చూడండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకున్నాక 2 గరిటెల నెయ్యి, 2 గరిటెల నూనె, అంటే చిన్న గరిటెలండి. గరిటెతో వేస్తున్నారా ఎక్కువైపోతుందేమో అని అనుకోవద్దు. ఇలా వేసినాక ఒక 2 ఉల్లిపాయలు చిన్నవి, ఒక 5-6 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకుని కొంచెం వేగనివ్వాలి. వీటిని ఇలా వేగినాక 2 క్యాప్సికమ్, అవి కొంచెం పెద్ద సైజే కట్ చేసుకుని చూడండి. నేను ఇలా కట్ చేశాను కదా, ఇలా కట్ చేసుకుని ఇవి కూడా కొంచెం ఉడకనివ్వాలి. ఉడికినాక దీంట్లోనే ఒక 6 టమాటాలు, 6 టమాటాలని ఇప్పుడు క్యాప్సికమ్ సైజ్ ఎలా కట్ చేసుకున్నాం సేమ్ అలాగే కట్ చేసుకుని చూడండి. ఇలా వేసుకున్నాక ఇవి కూడా కొంచెం ఉడకనివ్వండి. దీంట్లోనే కొద్దిగా పుదీనా కూడా వేసుకుందాం. ఒక కట్ట పుదీనా వేస్తున్నాను నేను, కొంచెం పక్కన పెట్టుకుని కొంచెం దీంట్లో వేస్తున్నమాట నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 3 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది. మనం చేసేది 1/2 కేజీయే కాబట్టి 3 స్పూన్లు. మసాలాలు ఏమి వేయొద్దు, ఏమి వేసుకోకూడదు అన్నమాట. మసాలాలు పట్టా లవంగాలు ఏమీ వద్దు అసలు. బిర్యానీ ఆకు కూడా అవసరంలే. చాలా లైట్గా ఉంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది కూడా టేస్ట్. నేను 1/2 కేజీ రైస్ నానబెట్టి ఉంచినాక చిల్లులు గిన్నెలు వేసుకొని శుభ్రంగా కడుక్కున్న తర్వాత చిల్లులు గిన్నెలు వేసి అప్పుడు రైస్ని ఈ విధంగా వేసుకొని కొంచెం వేగనివ్వాలి. ఇలా వేగినాక దీంట్లోనే ఒక 2 స్పూన్లు కారం, రుచికి సరిపడా సాల్ట్. కారం చిన్న స్పూన్ తోటి 2 వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఈ కొంచెం కలుపుకున్నాక వాటర్ కూడా తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మనం గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ వేస్తాం కదా. మనం టమాటా వేస్తాం కాబట్టి టమాటా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి మనం ఒక గ్లాస్ ముప్పా వేసుకుంటే సరిపోతుంది. లేకపోతే గ్లాసున్నర వేసుకున్నా సరిపోతుంది. గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ అలా వేసుకోండి, సరిపోతుంది. తర్వాత పుదీనా ఇలా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ తెప్పించుకోండి, సరిపోతుంది. చూడండి చాలా తొందరగా అయిపోతుంది, మసాలాలు ఏమీ లేదు. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. చూడండి బాగా ఉడికింది, చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మన క్యాప్సికమ్ టమాటా రైస్ రెడీ.